హలో చాంపియన్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మ్యాట్రిక్ బై గాయత్రి. ఇవాళ సెషన్లో కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దామండి. ఫస్ట్ ప్రాబ్లం అనమాట. సో ఫైండ్ ద 10th టర్మ్ ఆఫ్ ద ఏపీ అన్నారు. ఇచ్చిన సిరీస్లో A1, A2, A3, A4 అని అనుకుందాము. సో ఏ ఎంత అండి 5, డి కనుక్కోవాలి కాబట్టి A2 - A1 ఫార్ములా మనకు తెలుసు. సో 1 - 5 అంటే డి వాల్యూ ఎంత వస్తుందండి, -4 కదా. సో -4. సో ఇక్కడ మనకి 10th టర్మ్ అన్నారు అంటే ఏంటి, T10 కనుక్కోవాలి. T10 ఫార్ములా ఏంటండి, A + 9D అనే కదా. సో 9D, ఇక్కడ డి వాల్యూ ఆల్రెడీ వచ్చిందిగా, సబ్స్టిట్యూట్ చేసేద్దాం. 5 + 9 × -4, -4 అంటే -36 అనమాట. 5 - 36 అంటే -31. ఆన్సర్ ఈజ్ -31 అనమాట. ఇంత ప్రాబ్లం చేయకూడదండి ఎగ్జామ్లో, చాలా ఈజీగా చేసేసేయాలి. సో నెక్స్ట్ ప్రాబ్లం చూసేద్దాం. ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ 10 టర్మ్స్ ఆఫ్ ద ఏపీ 34, 32, 30 అండ్ సో ఆన్ ఈజ్ అన్నారు. ఇక్కడ కూడా సేమ్ రిపీట్ చేద్దాము. A1, A2ను చెక్ చేసుకుందాము. ఏ అంటే 34, డి అంటే A2 - A1. సో 32 - 34 అంటే ఎంత వస్తుంది, -2A కదా. సో మనకేం తెలుసు, సమ్ ఆఫ్ ద 10 టర్మ్ ఫార్ములా తెలుసు. సో n టర్మ్ ఫార్ములా ఏంటి, Sn = n/2 × 2a + n - 1 × d. ఇదే కీ ఫ్యాక్టర్ అండి ఈ ప్రాబ్లంలో. సో ప్రాబ్లంలో వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాము. అప్పుడు ఈ విధంగా వస్తుంది. 10/2 × 2 × 34 + 9 × -2 అనమాట. అంటే 10/2 అంటే 5 కదా. సో 5 × 34 2 68 - 18 అనమాట. అంటే ఏంటి, 5 × 50. 5 50s ఎంత అండి, 250. ఆన్సర్ ఈజ్ 250. నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దామండి. ఇఫ్ ద పాయింట్స్ 1, 2, -1, k అండ్ 2, 3 ఆర్ కొలీనియర్, దెన్ ద వాల్యూస్ ఆఫ్ k ఈజ్ అన్నారు. ఇక్కడ ఏంటి, కొలీనియర్ అంటే ఏంటి తెలుసు మనకి, స్లోప్స్ ఆఫ్ ఎనీ 2 నెంబర్స్ ఈజ్ ఈక్వల్స్ రిమైనింగ్ 2 నెంబర్స్ అనమాట. సో ఇక్కడ తీసుకుంటున్నాం ఏసీ ఒక సెట్, ఏబీ ఒక సెట్ అని తీసుకుంటున్నాము. సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాము. y2 - 5 × x2 - x1 ఫార్ములా తెలుసు కదా మనకి స్లోప్ అంటే. సో ఇక్కడ 3 - 2/2 - 1 = k - 2/-1 అనమాట. సో ఇక్కడ k వాల్యూ తెలుసుకోవాలి కాబట్టి ఈ -2 పంపిస్తున్నాము. సో k = -2 + 2 అంటే ఏంటి, 0. ఆన్సర్ ఈజ్ 0. నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దామండి. If 5 is removed from the data 30, 34, 35, 36 and so on up to 40, then the median is increased by అన్నారు. సో మనకేంటి, ఫస్ట్ నార్మల్ మీడియన్ తీసుకుందాము. మొత్తం ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి అని చూసుకుందాము. మొత్తం ఎన్ని ఉన్నాయి, 8 ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే ఏంటి, ఈవెన్ నెంబర్ 8 అంటే అప్పుడు మనం 4th టర్మ్ 5th టర్మ్ తీసుకోవాలన్నమాట. ఆ రెండింటి యావరేజ్ తీసుకుంటే మనకు మీడియన్ వస్తుంది. సో 36 + 37/2 అనమాట. అప్పుడు 73/2. 73/2 అంటే ఎంత, 36.5. ఇది ఎప్పుడుది, నార్మల్ మీడియన్. ఇప్పుడు రిమూవ్ చేద్దాము. ఆ నెంబర్స్లో 35 రిమూవ్ చేసినాక మీడియన్ ఫైండ్ అవుట్ చేద్దాము. అప్పుడు ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, మొత్తం 7 ఎలిమెంట్స్ ఉంటాయి. 7 ఎలిమెంట్స్ అంటే ఎంత, మిడిల్ టర్మే కదా మీడియన్ అంటే. సో 7 ఎలిమెంట్స్లో మిడిల్ టర్మ్ ఏమొస్తుంది, 37 వస్తుంది. సో 37 ఇస్ ద మీడియన్ ఆఫ్ ద సిరీస్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకేంటి, ఇక్కడ మీడియన్ ఇంక్రీజ్డ్ బై అన్నారు. అప్పుడు ఏం చేయాలి, ఈ మీడియన్కి డిఫరెన్స్ తీసుకుంటే సరిపోతుంది. సో చూడండి, 37 - 36.5 అంటే ఎంత వస్తుంది, 0.5. అంటే ఆన్సర్ 0.5 అనమాట. అర్థమవుతుందా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం. 140 / 210 ఈజ్ అన్నారు. అంటే ఏంటి, 140 / 210ని సాల్వేషన్ చేయాలన్నమాట. సాల్వ్ చేస్తే 2/3 వస్తుంది. 2/3 అంటే ఆటోమేటిక్గా మనకి 0.66 వస్తుంది. కానీ ఇక్కడ ఒకసారి చెక్ చేసుకుందాము. 3 6 = 18, నెక్స్ట్ 6 18, నెక్స్ట్ 18. అలానే 6 అనేది ఏంటి, కంటిన్యూస్గా వస్తూనే ఉంది. అంటే రిపీటెడ్ అవుతుంది 6 అనేది. సో టెర్మినేట్ అవుతుందా, అవ్వట్లేదు. ఆన్సర్ నాన్ టెర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ డెసిమల్ అనమాట. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని.